థైరాయిడ్ హార్మోన్ తక్కువైన వాళ్ళలో థైరాయిడ్ మందులు బయట నుంచి ఇస్తూ ఉంటాం. అంటే 12.5, 25, 50, 75, 88 అట్లా రకరకాల డోసులు ఉంటూ ఉంటాయి. ఇవి ఇచ్చిన తర్వాత మన బాడీలో TSH అనేది మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం. ఇది మానిటర్ చేయాలి అంటే ఆ మార్పు ఎప్పటికి వస్తుంది అంటే సుమారు 6 to 8 వీక్స్ అంటే 2 నెలల టైం పడుతుంది ఈ TSH అనేది మారడానికి మనం ఇచ్చిన మందుల ద్వారా. ఒకసారి అది రిపోర్ట్స్ చూసుకొని ఆ TSH లెవెల్ చూసుకొని దాని తర్వాత దాని డోస్ మాడిఫై చేసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి డోస్ అనేది మన బాడీ వెయిట్కి తగ్గట్టు అడ్జస్ట్ అయిన తర్వాత ప్రతి 6 నెలలకి దాని తర్వాత ప్రతి ఇయర్కి ఒకసారి చూసుకుంటూ ఉంటాం ఇది TSH టెస్ట్ అనేది. కానీ ఈ మధ్యలో ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే బరువు, బాడీ వెయిట్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ 6 months కానీ 1 yearలో ఒకేసారి ఒక 10 కిలోలు కానీ పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినా దాన్ని బట్టి మనం ఇచ్చే డోస్ కూడా మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది కామన్గా ఏంటంటే ఒకప్పుడు ఎప్పుడో 2 years బ్యాక్ తీపించాల్సిన థైరాయిడ్ టెస్ట్ అదే మందులు వాడుతున్నాము అని మళ్ళీ ఒకసారి వస్తారు. దాన్ని బట్టి ఏంటంటే ఈ బరువు పెరిగినప్పుడు వాళ్ళ డోసులు కూడా ఆటోమేటిక్ కొంత పెరుగుతూ ఉంటాయి. లేదు అంటే కొన్ని వేరే కండిషన్స్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఈ డోసెస్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా. అటువంటి పేషెంట్స్లో కూడా మనకి ఎప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఒకసారి థైరాయిడ్ డోస్ అడ్జస్ట్ అయిన తర్వాత ఈ థైరాయిడ్ వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడానికి మినిమం